అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అదేంటంటే యూరోప్ ట్రిప్కి వెళ్దామని. దానికంటే ముందు తను ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 34 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 2 స్థానాల్లో మాత్రం విజయం సాధించారు. అలాంటి ప్లేస్కి ఆయన పర్యటనకు సిద్ధమై అవుతున్నారు. ఇప్పుడు ఆ సిద్ధమవుతున్న దాంట్లో ఇంకొన్ని ప్లాన్స్ కూడా వేసుకున్నారు. ఏంటంటే ముందు అక్కడ పర్యటించడం, దాని తర్వాత తాను కట్టేశాను అనుకున్న మెడికల్ కాలేజీ, అనకాపల్లిలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించడం, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తుంటే ముందు నొయ్యి వెనక గొయ్యలు అనిపిస్తుంది. ఒకవైపు నుంచేమో ఆయన యూరప్ ట్రిప్ అంటున్నారు, దానికంటే ముందే ఉత్తరాంధ్రలో పర్యటిస్తాను అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మరి ఆ ఉత్తరాంధ్ర ట్రిప్ గురించి వాళ్ళ పార్టీ నేతలు ఏ విధంగా అనుకుంటున్నారు అసలు? ఇక్కడ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ ట్రిప్, దానికి ముందు ఉత్తరాంధ్ర పర్యటన. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, ఎందుకు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నా? మనం చెప్పుకుంటున్నాం, నారా లోకేష్ గారు ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ ప్రజల మనసులు గెలుచుకొని మరి అక్కడ వాళ్ళ మన్నలను పొంది వాళ్ళ నీరాజనాలు అందుకుని ఆయనకి వాళ్ళు పట్టాభిషేకం చేశారని. మరి నేను కూడా ఒక రాయేస్తే పోలా, నేను కూడా అట్లా అనిపించుకుందాం, అసలే మడెని తిప్పం మాట తప్పం అంటా ఉంటాం అనేది ఈయన అంతా కాపీ పేస్ట్ అనమాట. అందుకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈయనకు చరిత్ర ఉంది. ఏంటంటే తల్లి విజయలక్ష్మి వైజాగ్లో నిలబెట్టినప్పుడు ఆమెను ఓడించారు అన్న కక్ష వైజాగ్ ప్రజల మీద ఆయన తీర్చుకున్నాడు అనేది ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. మనకు కనిపిస్తూ కూడా ఉంది ఏం చేశాడు అనేది. అక్కడ అసలు ఉత్తరాంధ్ర అంటేనే షాడో సీఎంగా విజయసాయిరెడ్డి పరిపాలించాడు. మొత్తం అక్కడ జరిగేవన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఆత్మ విజయసాయిరెడ్డి అనేది మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం. ఈరోజు నిజంగానే విజయసాయిరెడ్డి అక్కడ మరి ఆయన పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఏం జరగబోతుంది అంటే, ఈయన మయసభలాగా ఆయన పరిపాలన కొనసాగింది. ఆ మయసభ ఏంటంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా. ఇంకా అదే భ్రమలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కట్టని మెడికల్ కాలేజీలు కట్టానని చెప్తున్నాడు. ఆహా అనేలా ఉంటాయో, ఓహో అనేలా ఉంటాయో చూడాలి. ఇప్పుడు ప్రజలందరూ ఏం మాట్లాడుకుంటారు? ఈ రోజున ఆయన ఏదైతే పర్యటన పెట్టుకున్నాడో దాన్ని వాళ్ళ పార్టీ వాళ్ళే రద్దు చేసుకోరా బాబు, మీకు దండం పెడతామని చెప్పుకునే పరిస్థితి. ఎందుకు కోరుకుంటున్నారు రద్దు చేసుకోమని? ఎక్కడైనా పార్టీ వాళ్ళు ఏం చెప్తారు? ప్రోత్సహిస్తారు. ఇంకా మంచిగా చేయాలి, మేమందరం నీ వెనకాల నిలబడతాం అని చెప్తారు. ఎందుకు వద్దంటున్నారు అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. అంటే వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న అవకతవకలన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు ఏం చేశారు? ప్రజలకు మంచి చేశారా, చెడు చేశారా? చెడే చేశారు. చేసిన మంచి మనకు కనిపించట్లే ఇంతవరకు అయితే. మరి అలాంటిది ఆ పార్టీ నేతలు కార్యకర్తలే వద్దంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ పర్యటనకు వెళుతున్నాడంటే, ఎవరు ఏదైనా వద్దంటే చేయటమే ఆయనకి హాబీ అనమాట. నలుగురికి నచ్చింది, నాకు అసలు నచ్చదే అన్నట్లు ఉంటాడు. ఆ నలుగురు వెళ్ళే దారిలో కూడా ఈయన వెళ్ళడు. అందుకని ఈ రోజున అక్కడికి వెళ్ళబోతున్నాడు అనేది అర్థమవుతుంది. సార్, ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే అండి, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే పర్యటనకు వెళ్తే ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ అని చెప్పారు కదా విజయసాయి రెడ్డి గారు, వెళ్ళినప్పుడు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు కూడా యూరోప్ ట్రిప్ వెళ్తున్నారు కదా, మరి మొన్నే రీసెంట్గానే ఎమ్మెల్సీలు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా సరే ఎంపీలు కానీ వేరే వాళ్ళు ఎవరికైనా సరే వెళ్ళిపోయే ఛాన్స్ ఉందంటారా? ఇది ఒక అనుమానం వస్తుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఎమ్మెల్సీలు వెళ్ళిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇండియాలోనే ఉన్నాడు కదా, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు కదా. వాళ్ళు 6 నెలల క్రితమే రిజైన్ చేస్తే వీళ్ళెవరూ కూడా యాక్సెప్ట్ చేయలే. ఎందుకు అంగీకరించలేదు? భయమా? భయపడుతున్నారా? పులి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి నిజమైన పులా, మచ్చల పులా? అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాత పెట్టుకొని పులి అని చెప్పి అనిపించుకుంటున్నాడా? మరి అంతే కదా. ఈ రోజున వాళ్లే భయపడకుండా ఎమ్మెల్సీలు వెళ్ళిపోతే ఎమ్మెల్యేలు ఎందుకు ఆగుతారు? ఇంకా ఈయన ఇండియాలో ఉన్నా లేకపోతే యలహంక ప్యాలెస్లో ఉన్నా ఎక్కడున్నా సరే వెళ్లే వాళ్ళు వెళ్ళక మానరు. ఎవరి ప్లానింగ్స్ వాళ్ళు ఉన్నారు, ఎవరి దారులు వాళ్ళు వెతుక్కుంటున్నారు. మరి ఈయన యూరోప్లో ఉన్నా ఒకటే, ఇండియాలో ఉన్నా ఒకటే, ఎక్కడున్నా సరే అసలు యూరోప్ వెళ్ళి తిరిగి వస్తాడా రాడా? అక్కడే ఉండిపోతాడా? ఆ నిత్యానందలాగా ఒక దీవి ఏర్పరచుకొని ఈ జగనాసురుడు కూడా ఆయన నిత్యానందం అయితే ఈయన జగనాసురుడు, అయోమయం జగన్నాథం. అది అందరికీ తెలిసిన విషయమే. ఈయనకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, చూసి చదవటం రాదు, చూడకుండా మాట్లాడటం రాదు. మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజున మరి ఏం చేయబోతున్నాడు, ఏం చేద్దామని వెళుతున్నాడు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు. మరి ఒకే ఒక ఛాన్స్ అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ముద్దులు పెట్టి తలలు నిమిరి రకరకాలుగా హామీలు ఇచ్చేసి అందరినీ కూడా మద్యం అనేది లేకుండా చేస్తాను అని చెప్పాడు.
అక్కలకి చెల్లెళ్ళకి అందరూ కూడా రకరకాల హామీలు ఇచ్చాడు. అసలు అవి వింటూ ఉంటే ఒక్కొక్కరికి పూనకాలు వచ్చేసినాయి. ఇంకేముంది, యువ నాయకుడు వచ్చేసాడు, ఏదో ఉద్ధరిచ్చేస్తాడు మమ్మల్ని అందరినీ కూడా. ఇంకా ఆయన్ని ఊరేగించారు ఇష్టానుసారంగా. ఆ ఊహల పల్లకీలో ఆయన ఊరేగిస్తే వీళ్ళేమో నిజంగా వీళ్ళ భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించారు. ఆశించారు ఏమైనా కొత్త చేస్తారేమో. ఏం చేశాడు చివరికి? ముద్దులు పెట్టిన వ్యక్తి తర్వాత గుద్దులు గుద్దాడు, కట్టెలు కట్టుకొని తిరిగాడు, ఎక్కడ ఎవరి మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకు ప్రజల్లోకి వెళ్తున్నాడు? ప్రజలు ఆలోచించుకోవాలి ఎందుకు వస్తున్నాడు అనేది. ప్రజలు ఆల్రెడీ ఆలోచించే 11కు పరిమితం చేశారు. కానీ ఈ రోజున మళ్ళీ ఎందుకు వెళ్తున్నాడు, ఏ మాయ మాటలు చెప్పబోతున్నాడు, ఏ విష ప్రచారం చేయబోతున్నాడు, అసలు కూటమి ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? ఫస్ట్ అదే డౌట్ మేడం. ఇవ్వకూడదు. వాళ్ళు ఆయన అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందో మనం చూడాలి. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి ఆలోచన విధానం, ఎవరికి ఉండాల్సిన స్వాతంత్రం వాళ్ళకు ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ రాష్ట్ర పౌరులుగా, భారతదేశ పౌరులుగా వాళ్ళకు కొన్ని హక్కులు ఉన్నాయి, అవి వినియోగించుకోవాలి. కానీ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ షెల్టర్లు ఇవ్వలేదు, మైకులు పెట్టుకొని ఇవ్వలేదు, స్టూల్ మీద ఎక్కితే స్టూల్ లాగేస్తారు, ఎవరిస్తే వాళ్ళ మీద దాడులు, అన్ని రకాలుగా ప్రవర్తించిన వీళ్ళు ఈ రోజున మరి వాళ్ళ పర్మిషన్ అడిగితే ఇవ్వగానే కూటమి ప్రభుత్వం ఏ విధంగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ అడిగాడు, బాగుంది, ఇచ్చింది కూటమి ప్రభుత్వం. కానీ ఏ విధంగా దాన్ని ఆయన తీసుకుంటాడు, స్వీకరిస్తాడు? అంటే డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారో రారని. ఈయన ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి, సీఎం కూడా అయ్యారు. మరి ఏ ఉద్దేశంతో మళ్ళీ వస్తారా రారా అంటే ఈ స్కామ్లు అన్నీ కూడా ఉన్నాయి కదా, సో వాటి నుంచి తప్పించుకోవడానికి వెళ్ళారంటారా? యూరప్ పర్యటన. యూరప్ పర్యటన అంటే ఇక్కడ ఒకటమ్మా, ఇతను ఈడీ ఎంటర్ అయింది, ఆల్రెడీ ఎంటర్ అయింది, మనం చూసాం. ఒకేసారి 5 రాష్ట్రాల్లో 20 చోట్ల తనిఖీలు జరిగితే అన్నిట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ వాళ్ళు కనెక్ట్ చేసుకున్నారు. కానీ ఆ ఫైల్స్లో ఏముంది? ఇంకా ఈ రోజున నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్ గతంలో చేసిన వ్యక్తి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాంట్లో ఉన్న డేటా సేకరించారు. మరి దాన్ని కూడా ఇంకా బయట పెట్టలేదు. ఇంకా ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఇంకా వాళ్ళు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇంకా ఎవరెవరు పేర్లు రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. మరి వెళితే వస్తాడా రాడా అనేది వీటన్నిటి మీద ఆధారపడి ఉంది. ఈ రోజున బెయిల్ రద్దయిద్దా మిథున్ రెడ్డిది, మళ్ళీ జైలుకి వెళ్ళబోతున్నాడా, మరి ఎవరెవరి పాత్ర ఏంటి? ఈ రోజున సిట్ వేసింది, మరి ఎందుకంటే పూర్తి విచారణ జరగలేదు. అతను గత చరిత్ర ఏంటి, ఏ విధంగా అతను మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, అవన్నీ కూడా బయటకు తీస్తారు. కాబట్టి వీళ్ళందరి మీద జరిగే విచారణ, వీళ్ళు అరెస్ట్ అయ్యే విధానం మీద జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తాడా రాదా అనేది. గతంలో కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకసారి లండన్ వెళ్ళాడు, తిరిగి వస్తాడా రాడా, వచ్చేటప్పటికి అరెస్ట్ చేస్తారా అనేది కూడా అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రోజున యూరోప్ వెళ్తాడు, తిరిగి వస్తాడా రాడా, వస్తే ఏంటి అంటే వస్తాడనేది కొంతమంది వాదన, రాడనేది కొంతమంది వాదన. అంటే కొన్ని విషయాలను పరిశీలిస్తే రాకుండా ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడ చాలా డబ్బులు ఉన్నాయి, బ్లాక్ మనీ ఎక్కడెక్కడో, అదంతా తీయాలి బయటికి. అదంతా కూడా మరి ఆయన వైట్ మనీగా మార్చుకోవాలి. అప్పుడు ఎక్కడైనా సరే ఒక స్థానం ఏర్పరచుకొని దానికి నేనే రాజునని చెప్పేసి ఉంటాడేమో. ఓకే, అంటే చూసుకున్నట్లయితే అసలు వైసీపీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ పరిస్థితి ఏంటి? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండట్లే, ఉంటే లహంగా ప్యాలెస్లో ఉంటున్నారు, లేదంటే అక్కడిక్కడ అప్పుడప్పుడు చుట్టపులా వచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా యూరప్కి వెళ్తున్నారు కదా, సో ఆ పార్టీ పరిస్థితి ఏంటి, ఏ విధంగా మారిపోతుంది, అసలు భవిష్యత్తు ఉంటుందా ఉండదా? ఇక్కడ 11 సీట్లకు పరిమితం అయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీ 151 నుంచి 11కు వచ్చారు. ఈయన చుట్టం చూపుగా వచ్చిపోతున్నారు అంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి కానీ వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలి? ప్రత్యేక ప్రతిపక్ష హోదా కావాలి, లేదంటే ఆయన కోర్టుకు వెళ్లకుండా ఉండేటట్లు చూడాలి, లేదా ఆయన కేసులన్నీ కూడా ఆయన మీదకి ఏం రాకుండా ఉండేటట్లు ఉండాలి. ఆయన బాధంతా ఆయన కొట్టేసిన ఆస్తులు, కొల్లగొట్టిన ఆస్తులు ఏదైనా ఉన్నాయంటే అవన్నీ కూడా కాపాడుకునే దీనిలో అతను ఉన్నాడు. ఇంకోటి అసెంబ్లీకి రమ్మంటే రాకుండా ఈ రోజున ఏదో సాకులు చెప్తున్నారు. కానీ ఈ రోజున మనం ఏదైతే అతను చెప్పుకుంటున్నామో నిజంగా ఈ రోజున పార్టీ పరిస్థితి ఏంటి అంటే ఆ పార్టీ జెండా పట్టేవాడు కట్టేవాడు అతి త్వరలోనే కనుమరుగైపోతారు. ఓకే, అవంతి శ్రీనివాస్ చెప్పాడు, వాళ్ళ పనులు నచ్చట్లేదు, వాళ్ళు మాట్లాడే విధానం నచ్చట్లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి అతి కొద్ది నెలలకే మమ్మల్ని దండెత్తమంటే మేమెలా మాట్లాడతాం వాళ్ళ గురించి? గతంలో మనం 151 మంది ఉంటే 23 ఉన్న టీడీపీ ఏ విధంగా మన మీద పోరాడింది?
ప్రజల కోసం ఏ విధంగా వాళ్ళు వాయిస్ ఇచ్చారు అసెంబ్లీకి వచ్చి. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే నలుగురిని లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ టచ్ చేసే అర్హత కూడా నీకు లేదని రోజా లాంటి వాళ్ళు మాట్లాడారు. ఇవన్నీ కూడా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకొని ఈ రోజున పార్టీ మనుగడే కష్టంగా ఉన్న పరిస్థితిలో ఏం చేయాలో తోచక అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. ఒకటి యూరప్ ట్రిప్ ఏదైతే అతను పెట్టుకున్నాడో, ఈ ఉత్తరాంధ్ర ట్రిప్ సక్సెస్ అయితే యూరప్ నుంచి రిటర్న్ వస్తాడు. ఇది సక్సెస్ అవ్వకపోతే అటు నుంచి అటే అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మ.